ఓకే కనిపించకూడదు అప్పుడే అట తనకి గిఫ్ట్ మార్దలకి చిన్న గిఫ్ట్. సో మేము వెస్ట్ సైడ్ పైన మూన్ రెస్టో బార్ ఉంటుంది కదా, సో కాంటినెంటల్ ఫుడ్ అంట. సో చూద్దాం ఎలా ఉంటుందో. బుడ్డోడు ఉన్నాడు కదా, చిన్ని బుడ్డోడు గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళ పిన్నికి. సో గిఫ్ట్ ఏంటో చూసేద్దాం. ఆ లైఫ్ లో డెకరేషన్ చేసుకొని బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదంట. సో చిన్న ప్లాన్ అయితే, చిన్న సర్ప్రైజ్ అయితే చేసాము. తన రియాక్షన్ చూద్దాం. రెస్టో బార్ కి అలౌ చేయడం మమ్మల్ని. మొత్తానికి సోమత్ అయితే వచ్చాం. ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత స్క్రీన్ బాగా కనబడుతుంది అనమాట. ఇప్పటి వరకు కనిపించలేదు, ఇప్పుడు కనబడుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు కదా, మరదల్ ఫస్ట్ బర్త్డే అనమాట. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే. సో మెమరబుల్గా ఉండాలని చెప్పి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపించేస్తాను. ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది అనుకోండి, తెలిసే ఉంటుంది మేబీ. బట్ ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో మంచి ఫుడ్ ప్లేస్ కూడా చెప్తాను, బెస్ట్ ఫుడ్ ఎక్కడ ఉంటుందని చెప్పి. సో ఒక రెస్టారెంట్ కూడా వెళ్తున్నాము, మీకు కూడా అది రివ్యూ ఇస్తాను అనమాట. సో కమింగ్ టు మై సెల్ఫ్, దిస్ ఈజ్ అనిత, కాంటెంట్ క్రియేటర్, లైఫ్ స్టైల్, ట్రావెల్, వ్లాగ్, ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో కమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెప్తుంటే మా హీరో అయితే వచ్చాడు కామ్గా కార్ తీసుకొని. ఏ కుషు, సే హాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. కార్ కొనుక్కున్నాక చూపి, నీ కార్ చూపి. అయ్యో అమ్మో. చెప్పు. కేక్ కటింగ్ దగ్గర కలుద్దాం గైస్. అమ్మో. తమ్ముడు నేను కుష్బాబు స్టార్ట్ అయ్యాము, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. మా వాడు లైట్ ఫుల్ డాన్స్లు వేసుకుంటున్నాడు. మా వాడు ఎలా వేస్తున్నావు మా డాన్స్? అమ్మో లైట్ ఆన్ చేయడంలో బిజీగా ఉన్నాడు. సో అమ్మాయికి గిఫ్ట్ అనమాట. తనకి గిఫ్ట్ మార్దలకి చిన్న గిఫ్ట్. సో ఏంటో ఓపెన్ చేయి నాన్న. ఓపెన్ చేయకుండా నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి చూపి. ఏంటండి చూపించండి మాకు. సో దిస్ ఈస్ ద రోయింగ్ గైస్. సో తమ్ముడు గిఫ్ట్ అనమాట. హే బర్త్డే గర్ల్, సే హాయ్. ఇది దా ఎంట్రీ, ఫుల్ లైట్స్తో బాగా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా వాళ్ళు లేట్గా వస్తున్నారు. మై సెల్ఫ్ బటర్ఫ్లై. హే సున్ను, హాయ్ హాయ్. ఇలాంటి వైజాగ్లో కామన్ అయిపోయాయి, బట్ ధన ఎప్పుడూ చేసుకోలేదన్నమాట. సో తన కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అంతే. సో 3 రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఎంవిపిలో ఉందన్నమాట. దగ్గరే చాలా మా ఇంటికి అయితే. ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కమ్ లెట్స్ సీ. ఇదిదా రూమ్ గైస్. సో 10 మెంబర్స్ సరిపోతారు హ్యాపీగా. మా వాళ్ళు వచ్చి ముందే సెటిల్ అయిపోయారనమాట. రెక్లైన్ సోఫా కూడా. రండి. సో కొత్తగా పెళ్ళైన జంట గాయస్, ఈ బ్లైండ్ ఫోల్డ్ ఉంది. సో ఫస్ట్ ధనకి బ్లైండ్ ఫోల్డ్ కట్టరా. సర్ప్రైజ్. ఓకే కనిపించకూడదు ధన అప్పుడే. ఓకే ఉండండి, మేము లోపలికి వెళ్తాను, అప్పుడు వస్తాను, మీరు రండి. సో చిన్న సర్ప్రైజ్. సో ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు లోడ్ వస్తారు, రియాక్షన్ చూడాలి. యాక్చువల్లీ తను ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదంట, ఇదే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకసారి ఆపేదా. సో ఇదిదా డెకరేషన్ అనమాట. తను ఇప్పుడుకొచ్చి ఇలా లైఫ్లో డెకరేషన్ చేసుకొని బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదంట. సో చిన్న ప్లాన్ అయితే, చిన్న సర్ప్రైజ్ అయితే చేసాము. తన రియాక్షన్ చూద్దాం గైస్. సో కమ్ ఇక్కడ చూడండి. जब सबको अलग अलग खाना हो, एक शॉट ऐप से ऑर्डर करो. अलग अलग रेस्टोरेंट्स और cuisines एक ही ऑर्डर.
నచ్చిందా? గో అండ్ స్టాండ్ దేర్. సో హియర్ ఈస్ ద బర్త్డే గర్ల్. సో లేట్ అయిపోయామన్నమాట మేము. ఎక్కడ నాన్న ఐస్ క్రీమ్ దొరికింది? ఎవరిచ్చే వేస్తాడా ఇవ్వగానే? జున్ను నువ్వు ఐస్ క్రీమ్ తినవా? ఇంకొక 4 months అయితే అప్పుడు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అన్నీ వస్తాయి. ఓకే, కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. ఎలా చూస్తున్నాడు? క్యాంటీన్లో చేయండి. హ్యాపీ బర్త్డే ధనా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ధనా. Low balance. Low balance. ఇదా బర్త్డే ప్లేస్ గాయ్స్. ఇంకా ఇక్కడ చూడండి పైన బర్డ్స్ నాకు బాగా నచ్చాయి. సో రెక్లైన్ సోఫా కూడా ఇచ్చారనమాట హ్యాపీగా కూర్చోడానికి. నాకు తెలిసి ఒక 10 members అయినా సరిపోతారు. ఇది సో ఇప్పుడైతే మంచి ఫుడ్ ప్లేస్కి అయితే వెళ్దాము. బెస్ట్ ఫుడ్ ప్లేస్ చెప్తాను గైస్. సబ్స్క్రైబ్.
వెళ్ళిపోదాం. 9 వరకే ఉంది ఇక్కడ. లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత స్క్రీన్ బాగా కనబడుతుంది అనమాట. ఇప్పటి వరకు కనిపించలేదు, ఇప్పుడు కనబడుతుంది గైస్. ప్రొజెక్టర్ నామే పడుతుంది, అందుకే అంత బాగా కనబడుతుంది. డాన్స్ చేయమ్మా, చూస్తాం. బుడ్డోడు ఉన్నాడు కదా, చిన్ని బుడ్డోడు గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళ పిన్నికి. సో గిఫ్ట్ ఏంటో చూసేద్దాం, ఓపెన్ చేయించేద్దాం. చేసే No joining fee, no one. ఓపెన్ చేయాలి. UPI too. బాగుంది. UPI sounds like a right choice. Sorry bro, I'm going with UPI. Junnu Bazaar No second. ఏదిలా చూపి, ఇటువైపు చూపి, ఇటువైపు చూపి. వెరీ నైస్, చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద డెకరేషన్ గాయస్. ఎలా ఉంది చెప్పండి. చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. మంచిగా లైటింగ్స్తో అంతా బాగుందనమాట. ఇప్పుడు మంచి ఫుడ్ ప్లేస్ అయితే చెప్తాను, మిస్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి. సో కమ్ ఆన్, డిన్నర్కి వెళ్ళిపోదాం. ఫుడ్ ప్లేస్ చెప్తాను, బాయ్. గట్టిగా రే, బలం లేదా నీకు కూడానా? మేము కేక్ కటింగ్కి 7కి వస్తామని చెప్పాము, బట్ లేట్ అయిపోయామన్నమాట. 8:30 అయిపోయింది. సో హాఫ్ అన్ అవర్లో కేక్ కట్ చేసుకొని ఇంకా ఫుడ్కి అయితే వెళ్తున్నాం. మేము వెస్ట్ సైడ్ పైన మూన్ రెస్టో బార్ ఉంటుంది కదా, సో కాంటినెంటల్ ఫుడ్ అంట. సో చూద్దాం ఎలా ఉంటుందో. మమ్మల్ని మూన్ రెస్టో బార్కి అలౌ చేయలేదు గాయ్. సో కిడ్స్కి నాట్ అలౌడ్ అంట. ఇంకా షూ మ్యాండేటరీ, ప్రతి ఒక్కరు షూ వేసుకోవాలంట. సో మొత్తానికి సోమాకైతే వచ్చాము గాయ్స్. మూన్ అండ్ కిచెన్, మూన్ రెస్టో బార్కి అలౌ చేయలేదు మమ్మల్ని. మొత్తానికి సోమాకి అయితే వచ్చాం. సో ఎప్పుడు వెళ్ళిందే, మీకు తెలిసిందే. ఓకే, లైవ్ మ్యూజిక్ బాగుంటుంది కదా, చూసేద్దాం. చూడిదారు వాణి One cannot think well, love well, sleep well if one has not done well. కోట్ రాశారు అక్కడ. మా హీరో అయితే ఇంకా గోడకి జారి మొత్తానికి సోమ అయితే వచ్చా. పోయి కాన్ వచ్చింది గాయ్స్. ఇక్కడ నాన్ వెజ్, ఇక్కడ వెజ్. చాలు. అయ్యో అంటే మన ఇద్దరిని తగిలి వెళ్తాను, చూడు నేను వేస్తాను. సో ఇదిదా నా ఫేవరెట్ పన్నీర్ టిక్కా వెజ్లో. సో మనమైతే పన్నీర్ టిక్కా చెప్పాము. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదురా. వెజ్ మంచూరియా మన సైడ్ ఇంకా రాలేదు. అక్కడ సర్వింగ్. జున్ను గారు చూడండి అలా చూస్తున్నాడు. నచ్చిందా కుషు? కుషు నచ్చిందా? ఎట్లుంది భయ?
సోమాలో ఈ క్రిస్పీ చికెన్ చాలా బాగుంటుంది. వైజాగ్ వాళ్ళకి తెలుసు, తెలియలేని వాళ్ళు ఇది ట్రై చేయండి వస్తే. ఇప్పటి వరకు సాంగ్స్ లేవు గైస్, సాంగ్స్ ఉంటాయని చెప్పొచ్చాము. కరెక్ట్గా మేము తింటున్నప్పుడు సాంగ్స్ అయితే లేవు అనమాట. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, కొంచెం ఫన్ అయితే ఉంటుంది. ఇదిగోండి బర్త్డే గారు. మా తమ్ముడు మొహం అయితే చూపించకూడదు ఎందుకంటే వద్దు వద్దు అన్నాడు. ఇదిగోండి మా హస్బెండ్. ఏ చూడు హాయ్ చెప్పు. సో మ్యూజిక్ కోసం వెయిట్ చేసాము ఇప్పటి వరకు. సో మొత్తానికి మ్యూజిక్ అయితే వచ్చింది. నాని బాగుందా? నాని బాగుందా? అన్నంలో కొంచెం కారం ఎక్కువైనా కారం కారం అంటాడు, ఇక్కడ కారమైన వాటర్ వచ్చేస్తున్న కంట్లో నుంచి. ఆయన తింటారు పాడతారు అని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తుంటారు, పాడట్లేదు. మళ్ళీ మధ్యలో సౌండ్ కొంచెం కామెడీగా ఉన్నాయన్నమాట. వైజాగ్లో చాలా మందికి సోమా తెలుసు, లైవ్ బ్యాండ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే సోమా మాత్రం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఫ్యామిలీతో అలౌ చేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. వేరే ప్లేస్ నుండి వచ్చిన వాళ్ళు అంటే వైజాగ్ కాకుండా వేరే వాళ్ళు అయితే హ్యాపీగా సోమా అయితే ఎంజాయ్ చేస్తారు మంచిగా. వాళ్ళ డాడీ లెమన్ వాడు నోట్లో స్క్వీజ్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ వాడు అస్సలు మౌత్ ఓపెన్ చేయట్లేదు. మొత్తానికి ఏదో కష్టపడి వేశారు. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. మేమైతే వెజ్లో ఫ్రైడ్ రైస్ ఇంకా కాజు బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఫుల్ గీ స్మెల్, బాగుంది కూడా టేస్ట్. వీళ్ళిద్దరూ నాన్ వెజ్ గ్యాంగ్, మేము వెజ్ గ్యాంగ్. అది కూడా నాన్ వెజ్. ఇది వచ్చేసి సాహి గోస్ట్ మటన్ బిర్యానీ. అబ్బా గీ స్మెల్ అయితే మస్తు వస్తుండే వేస్తుంటేనే. ఓన్లీ మటన్ సాహి గోస్ట్ నెయ్యి స్మెల్ వస్తుంది, మామూలుగా కాదు. నెయ్యి స్మెల్ ఫుల్ మంచిగా ఉంది. టేస్ట్ ఎట్లా ఉందో తెలియదు, చూడాలి ఎలా ఉందో. గీ స్మెల్ ఫుల్ వస్తుంది, నెయ్యి కూడా ఎక్కువ. వెజ్లో ఏమన్నా తినాలి అనుకుంటే సో కాజు బిర్యానీ అయితే ఆర్డర్ చేయండి. సో అది కూడా గీ ఫ్లేవరే ఉందన్నమాట, బాగుంది కూడా. సో సింపుల్గా వెజ్లో తినాలి మంచిది అనుకుంటే సో వెజ్ ఫ్రైడ్ రైస్ కన్నా ఈ బిర్యానీ అయితే బాగుంది. సో కాజు బిర్యానీ. వాడు చూడ డైరెక్ట్ గా చూడకూడదు. డాన్స్ వేస్తున్నారు అక్కడ,
ఫుడ్ అయితే అయ్యింది. ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్ కోట్ కరెక్ట్గా రాశారు. సో లాస్ట్ ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటున్నాం. సో క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోవడమే. సో సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి గైస్. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కమింగ్ టు మై సెల్ఫ్ అయితే కాంటెంట్ క్రియేటర్, లైఫ్ స్టైల్ వ్లాగ్, ట్రావెల్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోదాం. మొత్తానికి ఇలా అయితే అయ్యింది. యాక్చువల్లీ మూన్ రెస్టారెంట్ చూపిద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు గైస్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాను. బేస్మెంట్ 3కి అయితే వచ్చాము. కార్ పార్కింగ్ ఇక్కడే చేసామన్నమాట. ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము, బట్ అందరి టంబీలు ఫుల్ అయిపోయాయి అనమాట. సో సబ్స్క్రైబ్, బాయ్, అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.